హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి గార్డెనింగ్ నుంచి అండి. ఒక చిన్న టిప్పు. ఇప్పుడు సమ్మర్ కదా, చెట్లు అనేది చాలా చేంజెస్ వచ్చేస్తుంటాయి. ఆకులు వెండిపోవడం, ఇగురులో వచ్చిన ఆకులు కూడా వెండిపోవడం ఇలా జరుగుతుంటుందండి. సో వాటిని అన్నిటిని అధిగమించాలంటే మనం ఏ టిప్స్ పాటించాలో తెలుసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, మా మొక్కలు సమ్మర్ సీజన్ అయినా కానీ చాలా హెల్తీగా ఉన్నాయి. ప్లస్ ఈగుర్లు చాలా వచ్చేసాయి, మొగ్గలు వచ్చేసాయి. దీనికి కారణం వీటిని చాలా జాగ్రత్త చూసుకుంటామండి మేము. టైం టు టైం వాటర్ ఇవ్వడం కానీ, ఏదైనా గడ్డి మొలకలు వస్తే తీసేయడం కానీ, ఎరువులు ఇవ్వడం కానీ, ఇవన్నీ టైం టు టైం ఫాలో అవుతామండి. అందుకనే మా చెట్లు ఎటువంటి సీజన్లో అయినా చాలా హెల్తీగా ఉంటాయండి. మనం మొక్కకి ఏదైనా ఎరువు ఇవ్వాలన్నా, ఏదైనా వాటర్ ఇవ్వాలన్నా ఫస్ట్ మొదల దగ్గర ఉన్న మట్టిని లూజ్ చేయాలండి. అలా చేయడం వల్ల మనం ఇచ్చిన ఎరువు అయినా వాటర్ అయినా వేర్ల ద్వారా చెట్టుకు అనేది తొందరగా అందుకుంటాయండి. చూసారు కదా, క్లైమేట్ మొత్తం ఎలా మారిపోయిందో, వర్షం వచ్చేలాగా ఉందండి. ఫుల్ గాలి అయితే ఉంది. ఈ వీడియో ఎక్కడ బ్రేక్ పడుతుందో అని ఫాస్ట్గా చేశానండి. అంత కూల్గా ఉంది వాతావరణం అంతా. ఇది వచ్చేసి బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్న వాటర్ అండి. ఒక 8 hours వరకు నానబెట్టుకున్నానండి. బియ్యము నానబెట్టుకొని అందులో ఉన్న వాటర్ అనేది పక్కా తీసుకున్నాను. ఈ బియ్యం కడిగిన వాటర్లో మంచి పోషకాలు ఉంటాయండి. తర్వాత వచ్చేసి ఒక 2 బాగా మగ్గిన అరటి పండ్లు అనేది తీసుకున్నానండి. ఇవి ఈ అరటిపండు నుంచి తొక్క వేరు చేసి ఆ పండుని బాగా స్మాష్ చేసి అందులో వాటర్లో కలిపేశానండి. ఈ అరటిపండులో పొటాషియం బాగా ఉండడం వల్ల, తొక్కలో కూడా ఉంటుందండి అరటిపండు తొక్కలో పొటాషియం. ఈ చెట్లకు వేయడం వల్ల చెట్లు అనేది బాగా వస్తాయండి. అలాగ తొక్కతో పాటు కూడా వేసుకోవచ్చు. తొక్కతో పాటు వేసుకోవాలంటే ఒక 2 days ఫర్మెంటేషన్ చేసుకోవాలండి. అలాగైతే అందులో ఉన్న పోషకాలన్నీ చెట్టుకు వస్తున్నాయండి. సో నేను డైరెక్ట్గా అదే రోజే వేస్తున్నా కాబట్టి మొక్కలకి తొక్క తీసేసి ఆ పండు అనేది స్మాష్ చేసుకొని వాటర్లో కలుపుకున్నానండి. అలా కలుపుకున్న వాటర్ని ఒక పెద్ద డబ్బాలో పోసుకొని, ఇవి వచ్చేసి నేను ఇక్కడ ఒక 2 liters దాకా తీసుకున్నానండి రైస్ వాటరు. ఈ 2 liters రైస్ వాటర్కి ఒక 3 liters వరకు నార్మల్ వాటర్ కలుపుకోవాలండి. అలా కలుపుకొని 2 బాగా మిక్స్ చేసుకొని చెట్లకు ఇవ్వాలండి. ఈ వాటర్ అనేది ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి. ఎలాంటి ఎఫెక్ట్ ఉండవు. ఎంత క్వాంటిటీలో అయినా వేయచ్చు. ఎందుకంటే మంచి ఒక రైస్ వాటర్ అయినా కానీ, బనానా పీల్ కానీ మంచిగా మొక్కలకి మంచి పోషకాలు ఉంటాయండి. ఇంకా ఫర్మెంటేషన్ చేసుకొని చెట్లకి ఇస్తే ఇంకా బాగా వస్తాయండి. నేను టైం కుదరక ఇలాగే ఇచ్చేస్తున్నానండి డైరెక్ట్. చూసారు కదా, ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా మొక్కలకి అన్నీ పోయాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.